What is water scarcity and what are its main causes? ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వాటర్ స్కార్సిటీ అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. స్కార్సిటీ ఆఫ్ వాటర్ సేమ్, డెఫిషియన్సీ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. డెఫిషియన్సీ అంటే కొరత లేకపోవడం, ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం, అదే స్కేర్సిటీ ఆఫ్ వాటర్. స్కేర్సిటీ అంటే అందుబాటులో లేకపోవడం. అవుట్కమ్ ఫలితం. లార్జ్ పెద్దది. గ్రోయింగ్ పాపులేషన్ పెరుగుతున్న జనాభా. కాన్సిక్వెంట్ ఫలితంగా సంభవించేనటువంటి. గ్రేటర్ డిమాండ్స్ ఎక్కువ డిమాండ్లు. అన్ఈక్వల్ యాక్సెస్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామికరణ. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం యొక్క వాణిజ్యకరణ. కమర్షియలైజేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్. ఇన్పుట్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఫెడ్ ఇంటూ డేటా, ఇన్ఫర్మేషన్ డేటా రూపంలో ఉంచడం, పెట్టడం. ఎక్సెసివ్ వాటర్ అధిక నీరు. డెప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ అంటే నేల క్షీణత. వాటర్ సప్లై అంటే నీటి సరఫరా.